రూరల్ మండల గ్రామం అంగలకుదురులోని దాసకుటి ఆశ్రమంలో శ్రీ రమ సహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామివారి పరంపర పీఠం దాసకుటి అంగలకుదురులో పీఠాధిపతి శ్రీ సీతారామదాస స్వామివారి ఆధ్వర్యంలో 164వ శ్రీ వాసుదాస స్వామి జయంతిని ఘనంగా జరుపుతున్నారు. 3 రోజుల వేడుకల్లో 2వ రోజున శుక్రవారం శ్రీ రమ సహిత సత్యనారాయణ స్వామి వ్రతం ఘనంగా నిర్వహించారు. జాగలముడి నగరం ఆచార్యులు పూజా కార్యక్రమాలు చేయించారు. ప్రవచనకర్త ములుకుట్ల విశ్వనాథ శాస్త్రి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథను ఎంతో విపులం భక్తులకు వివరించారు. ములుకుట్ల విశ్వనాథ శాస్త్రి దంపతులు, పులిపాక అప్పారావు దంపతులు పలువురు భక్తులు పాల్గొన్నారు. ఆంధ్ర వాల్మీకి శ్రీ 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 వాసుదాస స్వామివారి పరంపర పీఠం దాసకుటి అంగలకుదురు నిన్న శ్రీ వాసుదాస స్వామివారి 164వ జన్మదినోత్సవం జరిగింది. ఆ సందర్భంగా ప్రతి సంవత్సరము వాసుదాస స్వామి జన్మదినోత్సవం 3 రోజులు చేస్తాము. నిన్న వారి పాదుకల అభిషేకం చేశాము. ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతము, రేపు శ్రీనివాసమూర్తి కళ్యాణము, ఎల్లుండి శ్రీ మహాలక్ష్మమ్మ కుంకుమ పూజ జరుగుతుంది. నిన్న మన తెనాలి ప్రాంతమే కాదు, ప్రపంచమంతా ప్రసిద్ధి చెందినటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రము ఈ దాసకుటి. వాసుదాస స్వామి వారు రామాయణమునంతా పద్య రూపంలో తెలుగులో రచించి ఆంధ్ర వాల్మీకిగా పేరు పొందారు. అందులో మందరం అనేటువంటి వ్యాఖ్యానము సుందరకాండకు ఎంతో వైభవంగా చేశారు. సామ్రాజ్య పట్టాభిషేకాలు అనేక మంది మహానుభావులు ఇక్కడ ఉండి జరిపించారు. అదంతా గత వైభవము. మళ్ళీ ఈ వైభవం తిరిగి వచ్చిందే అన్నట్లుగా నిన్న అత్యంత వైభవంగా సీతారామ కళ్యాణము స్వామివారి యొక్క జయంతి సందర్భంగా చేసుకున్నాం. ఈరోజు రమా సహిత సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని ఇంతమంది సామూహికంగా దంపసమేతంగా వచ్చి ఈ వ్రతంలో పాల్గొనటము, ఈ వ్రత కథని శ్రద్ధగా వినటము చాలా ఆనందకరంగా ఉన్నది. ఇదే విధంగా రామనామ స్మరణతో, రామనామ సంకీర్తనలతో ఈ ప్రాంతమంతా ఇంకా దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందాలని, ముఖ్యంగా ఈ రామభక్తితో బాలరాముడి యొక్క ప్రతిష్టకి మన ఈ దాసగుడి ఒక ప్రధానమైన కేంద్రంగా ఇక్కడి నుంచే మంత్ర శక్తి అంతా వెళ్ళడం మనందరం కూడా